మీరు నాటకాలు వేస్తారు కదా, ఒక డైలాగ్ చెప్పండి, ఆ విధంగా సాటిస్ఫై అవుతాం. మీరు నాటకాలు వేస్తారు కానీ డైరెక్ట్ క్వశ్చన్ దారుణంగా ఉంది. అలా చెప్పలేదు, నాటకాల్లో నటిస్తారు కదా, సో ఒక మంచి డైలాగ్. నాటకాలు వేయడం అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు అలా నాటకం అన్నది అప్పటికప్పుడు వచ్చే రిజల్ట్. వన్స్ కర్టెన్ ఓపెన్ అయిందంటే అవుట్. వన్స్ కర్టెన్ ఓపెన్ అయిందంటే నాటకం వరకు డైలాగ్ గుర్తుపెట్టుకోవాల్సి అంతే. వన్ మోర్ అనేది ఉండదు కదా, వన్ మోర్ ఉండదు, ఏది ఉండదు. ఒక యాక్టర్ని తయారు చేసే ప్లేస్ అది, రంగస్థలం. పక్కా యాక్టర్ తయారవుతాడు అక్కడ. నేను రెగ్యులర్గా దీక్షిత్ మాస్టర్ డైరెక్షన్లో నేను అంతకుముందే శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ చేశాను. అప్పుడు కామెడీ ప్లే చేశాను, రాధామాధవి అని. అంతకుముందు ఇంకోటి ఏదో జాతీయ పతాకం ఒకటి చేశాను. రీసెంట్గా కన్యాశుల్కం చేశాను. ఝాన్సీ గారు మధురవాణి, నేను గిరీశం, తర్వాత లుబ్ధావధానంలో రాళ్లపల్లి గారు, నారాయణరావు కర్ణాటక శాస్త్రి, భాష అని రామపంతులైన, మురళీమోహన్ గారు సౌజన్యరావు, అలాగే దీక్షిత్ గారు సౌజన్యరావు క్యారెక్టర్ ఇలా చేశాం. గిరీశం క్యారెక్టర్ రమణమూర్తి గారు మొత్తం ఆంధ్రదేశం అంతా ఇరిగేసి ఉన్నారు. ఆయన చాలా పెద్ద క్యారెక్టరు, మొత్తం నాటకాన్ని నడిపించే పాత్ర అది. చాలా ధైర్యం చేశాను. బట్ చాలామంది ప్రముఖులందరూ మెచ్చుకున్నారు. అది మళ్ళీ జూన్ 15-16 రవీంద్ర భారతిలో చేస్తున్నాను. సో అందులోంచి ఒక డైలాగ్. సాయంకాలం అయింది, పూటకోళ్ళమ్మకి సంతలో సామాను కొని పెడతానని 4 రోజుల కిందట 30 రూపాయలు తీసుకెళ్ళి డాన్సింగ్ కింద ఖర్చు పెట్టేశాను. పూటకోళ్ళమ్మకి సంగతి తెలిసిపోయినట్టుంది. ఉదయం కథ ఆలోచిస్తే ఇక తిండి పెట్టేట్టు కానరాదు. బుర్ర బద్దలు కొట్టేంత కోపం వచ్చింది, కానీ పూర్ రీసెర్చ్ చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ లోకంలో దగ్గర రాలేదు. ఉదయం కథ ఆలోచిస్తే ఇక తిండి పెట్టేట్టు కానరాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పులు ఉడకం. శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచానా వెత్తివేయడం బుద్ధికి లక్షణం. కానీ మధురవాణ్ణి వదలడం అంటేనే మనస్కరించకుండా ఉంది. ఎవరో వస్తుంది, నా ప్రియ శిష్యుడు వెంకటేశంలా ఉన్నాడు, కిస్మిస్ సెలవులు ఇచ్చుంటారు కామోస్. వీడి వాలకం చూస్తే మళ్ళీ పరీక్ష ఫెయిల్ అయినట్టే కనబడుతుంది. ఏమయ్య వెంకటేశం, ఏంటి పరీక్ష పాస్ అయ్యావా లేదా? అలా వెళ్తూ ఉంటాం. మీ ఒక క్యారెక్టర్ వేస్తున్నప్పుడు లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు క్రిస్మస్ అనేది కిస్మిస్ అని, అవును అంటే పైగా కన్యాశుల్కం మరీ అసలు చాలా అందులో ఒక పద్యం ఉంటుంది, ఏదో ఈ పొగ ఇదో సిగరెట్ విషయంలో. ఖగపతి అమృతము తేగా భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్, పొగ చెట్టై జన్మించను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును. బృహన్నార్దయం 4వ ఆశ్వాసంలో ఉంది. ఓకే, కింద పొగ త్రాగరాదు అనేది. ఓకే, నాటకాల విషయం వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. సినిమాలను ఇష్టపడతారా, నాటకాలను ఎక్కువ ఇష్టపడతారా? రెండు ఇష్టమే. ఇప్పుడు గొప్పగా చెప్పండి, 2 కళ్ళు నాకు, నాటకం ఓ కన్ను, సినిమా ఓ కన్ను, అది కాదు. కానీ సినిమానే. సినిమాలో ఏ కష్టం ఉంటుందంటే అప్పటికప్పుడు ద సేమ్ స్పాట్ కొన్ని వందల మంది చూస్తుండగా ఒక డైరెక్టర్ చెప్పినట్టు అప్పటికప్పుడు పాత్రని, అంతకుముందు జరిగింది తెలియదు, జరగబోయేది తెలియదు, అవన్నీ అప్పటికప్పుడు మనమయ్యి ఒక 5 పేజీల డైలాగ్ కావచ్చు, 2 పేజీల డైలాగ్ కావచ్చు, ఆ క్షణం ఆ డైరెక్టర్కి తగ్గట్టుగా నువ్వు యాక్ట్ చేయాలి. నాటకానికి ఏంటంటే ఒక 15 రోజుల రిహార్సల్స్ ఉంటాయి, దాని గురించి ఆలోచించుకునే ఇది ఉంటుంది, పీరియడ్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. బట్ వన్స్ కర్టెన్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం వన్స్ చివరి అయిపోయేంత వరకు చేయాలి. దేనికి అదే కష్టం. ఒక విధంగా నాటకం కొంత ఈజీ డెఫినెట్గా. సినిమా ఆల్వేస్ కష్టం. కన్యాశుల్కం నాటకం ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. నాటకం కథా వస్తువు పాతది కావచ్చు, బాల్య వివాహాలు, తర్వాత ముసలి వాళ్ళకిచ్చి పెళ్లి చేయడాలు, ఈ తర్వాత కన్యాశుల్కం అంటే ఆడపిల్లలుగా రివర్స్ కట్నం ఇవ్వడం. సో ఇవన్నీ కథా వస్తువు పాతదే అయినా గిరీశం భర్తకు నేర్చినవాడు. రామపంతులు అనే కరణం క్యారెక్టర్ వాడికి వీడికి గొడవలు పెట్టేవాడు. మధురవాణి పేరుకు ప్రాస్టిట్యూట్ అయినా కూడా సమాజం పట్ల, సంఘం పట్ల ఒక అవగాహన ఉన్న స్త్రీ, సమాజానికి ఏమైనా బాగు చేయాలనే స్త్రీ. అలాగే బుచ్చమ్మ తరతరాలుగా ఒక ఛాందస భావాలతో కొట్టుకుపోతున్న ఒక బ్రాహ్మణీకంలో చిన్నప్పుడే పెళ్ళి అయిపోయి అన్ని కోరికలు ఉండి ఏ పెళ్ళికి వెళ్లకుండా, ఏ పబ్బానికి వెళ్లకుండా తన కోరికల్ని తను దిగమింగుకొని ఇంట్లోనే 4 గోడల మధ్య, అది వంటిల్లుకే పరిమితమైపోయిన ఒక బుచ్చమ్మ. అలాంటి స్త్రీలు ఇప్పటికీ ఉన్నారు, అలాంటి గిరిశాలు ఇప్పటికీ ఉన్నారు, అలాంటి రామపత్రులు ఇప్పటికీ ఉన్నారు, పిసినారి లుబ్ధావధానులు ఇప్పటికీ ఉన్నారు.
ఆ పూటకోళ్ళమ్మలు, ఇలా అన్ని పాత్రలు ఇప్పటికీ సహజంగా సజీవంగా ఉన్నాయి కాబట్టి 100 ఏళ్ల క్రితం రాసిన నాటకం ఇంకా సజీవంగా ఉంది. మీరు గిరిస్తాను అంటే కావచ్చు, మేము గిరిస్తాను ఇంకా కాదే. మీరు గిరిస్తాను అన్నమాట ఎప్పుడైనా ఒకరు చెప్పగా విన్నారు. నేను చెప్పాను, ఎవరు చెప్పగలుగుతున్నావు? ఎవరో చెప్పింది, ఎవరికి ఇక్కడికి రావడానికి మగదూరుంది. మగాడే చెప్పలేండి, ఆడదానికి దేవుడు నోరివ్వలేదా? ఆడదానికి నోరు పెట్టుకోమని ఆ భగవంతుడే చెప్పాడు. అయినా పరువుగల ఆడది ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడదెందుకు రాకూడదు? కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నా. తర్వాత పొప్పట్లు కానీ ముందు చుట్టూ తీసుకోండి. సహజంగా ఇంత భావోద్వేగాలు, ఇంత ఆవేశం ఉన్న ఒక వ్యక్తి కేవలం నటుడిగా ఉండాలని అనుకుంటాడా, లేకపోతే ఇంకేదైనా చెయ్యాలి అన్న తపన ఉందా? డెఫినెట్గా ఇప్పుడు నాకున్న ఈ ఆవేశాన్ని డైరెక్షన్ చేయాలనిపిస్తూ ఉంటుంది. డైరెక్షన్ చేస్తాను. ఓకే, చేస్తే ఎలాంటి మూవీ చేస్తారు? అలా లేదు, కంపల్సరీ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ, అందులో వీలైనంత వరకు మన ముద్ర పడేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఓకే, సో డైరెక్షన్ టాపిక్ వచ్చింది కాబట్టి మీ మూవీలోంచి మీరు డైరెక్ట్ చేయాలి అన్న తపనతో ఉన్న ఒక సీన్ చూద్దాం. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్స్ సార్. వందే మాతరం. నా ప్రాణాలైనా అర్పిస్తాను. 1500 ఫ్రేమ్స్ సార్. వందే మాతరం. స్లోగా వందే మాతరం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిల కిరణ్ సార్, 24 లైన్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఎన్ టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్స్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీ. మాత్రం ఎండ్ కార్డ్ సార్. సార్ ముందు కట్లిప్పటి నా కళ్ళు తుడుచుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్, అనుకోకండి సార్. సార్ వేరే దారిలోకి ఇలా చేయాల్సి వచ్చింది సార్, క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా సార్. సూపర్. రవితేజ గారు ఎంత బాగా యాక్ట్ చేశారో అంత బాగా యాక్ట్ చేశారు ఆ సీన్లో. సో ఆ సీన్ గురించి మీ ఎక్స్పీరియన్సెస్, మీ సీన్ డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్. ఇది యాక్చువల్గా వంశీ స్క్రిప్ట్ పెద్ద స్పాట్లో ఉంటుంది. ఎప్పుడు ఏదో కొన్ని ఇంపార్టెంట్ సీన్లు హోంవర్క్ లాగా చేసుకొని వస్తాడేమో, కానీ చాలా మటుకు అక్కడే రాస్తారు. రవిని నన్ను తీసుకొని అన్నపూర్ణ స్టూడియోలో ఇటు పార్క్ నుండి ఫ్లోర్స్ ముందు నుండి ఆల్మోస్ట్ బ్రేక్ చెప్పి ఒక 6 రౌండ్స్ వేసాం. ఎలా చెప్తాడంటే సీన్ అసలు ఆ సీన్లో కూడా విన్నట్టుగా ఉండదు. మనం మొత్తం ఎలా ఇంజెక్ట్ చేస్తాడంటే లిటరల్గా అయిపోయేసరికి రవితేజ గాడేమో పాండి బజార్ రోడ్ల మీద, నేనేమో కృష్ణానగర్ రోడ్ల మీద తిరుగుతున్న ఫీలింగ్లో ఉంటాం. అప్పుడు ఏదో లైట్గా సీన్ చెప్తుంటాడు, ఇదిరా ఈ సీన్, ఇది గిరిబాబుని కట్టేసాం, ఇది తక్కువ చెప్తాడు. ఈ సీన్ గిరిబాబుని కట్టేసాం, ఎందుకంటే ఆ లెన్సులు అది 600, అది నీకు ఐడియా ఉంది కదా, 600 ఫ్రేమ్స్, ఇది ఫ్రేమ్స్, అది ఇది సీజీ వర్క్, ఇది కంటెంట్ వందే మాత్రం, నువ్వు మ్యాక్సిమం చెప్పేసి పెద్ద డైలాగులు ఏం లేవు, నువ్వు మాత్రం వందే మాత్రం గ్యాపులు తీసుకో, నువ్వు కాపు సిన్సియర్ కాపురా, ఎలాగైనా సినిమా మీకు వచ్చేయాలి, గిరిబాబుని కట్టేయడం తప్పే, కానీ వేరే పరిస్థితి లేదు, ఎలాగైనా డైరెక్షన్ సంపాదించాలి. ఆల్రెడీ వాడు పోలీసులకు ఫోన్ చేస్తా ఉన్నాడు. ఇది ఇలా చెప్పి చివరిలో ఏం చెప్తారంటే ఫీల్డ్ ఇది, ఇంతకంటే మీరు అటు వెళ్తే కనపడరు, ఇది ఫీల్డ్, ఓకేనా, రెడీ టెక్ ఇది అంటే లిటరల్గా పాండిబజార్ నుంచి రవి, కృష్ణనగర్ నుంచి నేను వచ్చి సీన్ యాక్ట్ చేస్తాను.
అంత ఇంజెక్ట్ చేస్తాం. చిన్న జ్వరం ఉంటుంది సెట్లో, అది దాని రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది అక్కడ. ఆదివారం అతి